హాయ్ అండి, ఘాటు ఘాటు రుచులకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి. చాలా వరకు అయితే రెస్టారెంట్లో తిన్న రుచి ఇంట్లో చేసుకుంటే రావట్లేదు అనే డౌట్ చాలా వరకు ఉందండి. నేను ఇంట్లో ప్రాన్స్ స్మెల్ రాకుండా ఈ బిర్యానీ ప్రాసెస్ చేయబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరి బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూడండి, నీట్గా పొట్టు తీసి పెట్టుకున్న ప్రాన్స్ 1 kg తీసుకున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలుపుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. చూడండి, 2-3 నిమిషాలు బాయిల్డ్ అవుతున్న వాటర్లో ఇవి ఉడికించి పెట్టుకోవాలి. నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ అండి. ఉడికించుకున్నాక ఇలా అవుతాయి చూడండి. మనం బాయిల్డ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రాన్ బిర్యానీ స్మెల్ రాకుండా ఉండడానికే బాయిల్ చేసి పెడుతున్నామండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక నిమ్మకాయ, 6-7 పచ్చిమిర్చి, 1 స్పూను కసూరి మెంతి, 1 కప్పు పెరుగు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 చెంచాల కారము, 1/2 స్పూను అజినోమోటో, 1 స్పూను పసుపు, తగినంత సాల్ట్, సాయిజీరా, ఇలాచి, లవంగా పట్టతో దంచి పెట్టుకున్న గరం మసాలా, 1 బౌల్ ఆయిల్, 1 kg బిర్యానీ రైస్ అండి. ఇవి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా అంతా పెట్టుకున్నాక ఒక 1 అవర్ నానాలండి ప్రాన్స్ అన్ని. నేను అందుకే నానబెట్టుకోలేదు, 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. నేను బిర్యానీకి కావాల్సిన గిన్నె తీసుకున్నాను. ఇది వెడల్పుగా ఉంది. ఇందులో ముందుగా ప్రాన్స్, కారము, పసుపు, సాల్ట్ 2 చెంచాలు, అజినోమోటో, కొత్తిమీర, పుదీనా, కసూరి మెంతి, పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 కప్పు పెరుగు, ఇప్పుడు నిమ్మకాయ గింజలు లేకుండా పిండేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. గరం మసాలా. ఈ మిశ్రమాన్నంతా బాగా ప్రాన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇది బాగా నానబెట్టుకోవాలి. మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలండి. నేను ముందుగా బిర్యానీ రైసు మీకు చూపించాను కదండి. ఈ ప్రాన్స్ 1 అవర్ నానబెట్టుకోవాలంటే ఇది నానబెట్టుకున్న 1/2 అవర్ తర్వాత నేను బిర్యానీ రైస్ నానబెట్టుకుంటున్నానండి. అప్పుడు ఇది 1 అవర్ అయిపోతుంది. బిర్యానీ రైస్ 1/2 అవర్ నానబెట్టినట్టు అవుతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ప్రాన్స్ నానబెట్టుకొని 1 అవర్ అయిపోయింది కదండి. మూత తీసి చూసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మన ప్రాన్ బిర్యానీ మసాలా అంతా బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 3 వంతుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాం. చూడండి, వాటర్ బాగా బాయిల్డ్ అయిపోతున్నాయి. ఇందులోకి మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూడండి, రైస్ అంతా వేసుకొని ఇలా ఒక్కసారి మనం కలిపి మూత పెట్టుకొని ఇక్కడే నించుందాం. ఈ రైస్ హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు మనం ముందుగా తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఈ రైస్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ ప్రాన్లోకి రైస్ మెల్లిమెల్లిగా ఇలా వేస్తూ ఉండాలి. ఈ రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఈ బిర్యానీ రైస్ గిన్నెకి ఫుల్గా అయిపోయిందనే డౌట్ అక్కర్లేదండి. ఎందుకంటే నార్మల్ రైస్ లాగా ఈ బిర్యానీ రైస్ ఎక్కువ ఫుల్గా కాదండి. హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకే ఒదుగుతుందండి. మీకు డౌట్ అక్కర్లేదు. ఇది మొత్తం ఇలా ఈక్వల్గా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనము మసాలాకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అక్కడక్కడ స్పూన్ సహాయంతోన ఇలా అనుకోవాలండి.
స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె మనము స్టవ్ మీద పెట్టుకుందాము. చూడండి, హై ఫ్లేమ్లో 4 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి దీని మీద పెట్టుకుందాము. ఎందుకంటే ఇది వెయిట్ కోసమే పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆవిరి పోకుండా ఉండడానికి ఈ గిన్నెలో వాటర్ పోసి పెడుతున్నాను. చుట్టూరా ఈ క్లాత్ పెడుతున్నానండి. కేవలం నేను క్లాత్ ఒకటే పెడుతున్నానండి. మరొకసారి చెప్తున్నాను, హై ఫ్లేమ్లో 4 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. మన ప్రాన్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, 4 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టుకుందాము. 20 మినిట్స్లో మన బిర్యానీ కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, 20 మినిట్స్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. బిర్యానీ తీసి చూద్దామండి. గుమగుమలాడే వాసన వస్తుంది. బిర్యానీ తయారైపోయింది. చూడండి, మన ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. యమ్మీగా ఉండే ప్రాన్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. మనం రెస్టారెంట్ దాకా వెళ్ళక్కర్లేదు. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో బిర్యానీ తయారు చేసుకోండి. ప్రాన్స్ అస్సలు స్మెల్ రాకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్లు కొట్టండి.